ఈరోజు నేను మీ అందరికీ వినిలస్ మెయింటెనెన్స్ డైట్ చూపిస్తున్నాను. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏం తింటాము మెయింటెనెన్స్ డైట్లో. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. సో మార్నింగ్ మనము ఏం చేస్తాము పొద్దున్నే, పన్నెండింటికి ఏం తినాలి కదా, 12ంటికి హాయిగా అన్నం తింటామండి. సిక్స్ నుంచి 7 లోపల మనం ఏదైనా నైట్ తినేస్తాం కదా. ఆ నైట్ ఏంటంటే మిమ్మల్ని మీరు క్షోభ పెట్టేసుకోకండి, ఏవి తినకుండా చక్కగా తినండి అన్నీ, ఓకే. బట్ ఎప్పుడు ఎంత ఎలా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. హలో, హాయ్, నమస్తే, ఆదాబ్, వనక్కం. వెల్కమ్ టు శృతిరాగాలు. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నానండి. వెయిట్ లాస్ జర్నీ. సో ఒక 3 months వెయిట్ లాస్ జర్నీలో ఉండి కాస్త ఏదో తగ్గి దాన్ని ఇప్పుడు ఎలా మెయింటైన్ చేయాలి అనే టాస్క్లోకి వచ్చాను కదా. అది 3 months వెయిట్ లాస్ జర్నీలో ఐ లాస్ట్, యాజ్ యూ ఆల్ నో, 18 kilos. కాకపోతే ముందు వీడియోలో నేను చెప్పినప్పుడు, అంటే వెయిట్ లాస్ వీడియో చేసినప్పుడు ఆ రోజు నేను చెప్పాను, ఇది తగ్గడం పెద్ద విషయం అండి, తగ్గిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఏదైతే ఉందో అది ఇంకా పెద్ద టాస్క్ అని కదా. సో ఆ ప్రాసెస్లో మెయింటెనెన్స్ వీడియో ఇప్పుడు నేను చేయబోతున్నాను. వినిలాస్ మెయింటెనెన్స్ డైట్ అంటే మనం ఒక 3 నెలలు 2 నెలలు వెయిట్ లాస్ జర్నీ చేసేసిన తర్వాత ఆవిడ మళ్ళీ వెయిట్ లాస్కి వెళ్లే ముందు మనల్ని మెయింటెనెన్స్లో పెడతారు. అంటే తర్వాత కావాలంటే మళ్ళీ వెయిట్ లాస్కి వెళ్ళొచ్చు, లేకపోతే దీన్నే మనం మెయింటైన్ చేసుకుంటూ అదే అంటే ఆ వెయిట్ని అలా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో కావాలని వాళ్ళు, కొంతమంది నాలాంటి వాళ్ళు అంటే మళ్ళీ వెళ్ళాలి అనుకుంటే ఈ మెయింటెనెన్స్ డైట్ ఏదైతే ఉందో అది 2 months 3 months ఇలాగే మెయింటైన్ చేస్తూ ఏదైతే వెయిట్ లాస్ అయ్యామో దాన్ని అలాగే కాపాడుకుంటూ సో మెయింటెనెన్స్ డైట్ చేస్తామన్నమాట. అలాగే నేను ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్లోకి వచ్చి 2 months అయింది. ఈ 2 monthsలో ఒకరోజు మొత్తం మెయింటెనెన్స్ డైట్లో నేను ఏం తింటాను అనేది ఒక వీడియో చేయమని మీరు అందరూ చాలా మంది అడిగారు. సో ఇప్పటికీ నేను ఆ మెయింటెనెన్స్ డైట్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంటే ముందుగా మొట్టమొదటిగా మీ అందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ఆల్ ది ఎంకరేజ్మెంట్, ఫర్ ఆల్ ది సపోర్ట్. ఎందుకంటే నేను వెయిట్ లాస్ అయినప్పుడు నన్ను డిస్కరేజ్ చేయకుండా, నేను అంటే ఇంత సిన్సియర్గా ఇంత డెడికేటెడ్గా చేసినందుకు మీ అందరూ దాన్ని మెచ్చుకున్నారు, 4 మంచి మాటలు నాకు చెప్పారు, నన్ను ప్రోత్సహించారు. దట్ గేవ్ మీ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఆ తిండి ఇవ్వలేని ఎనర్జీ అంతా మీ మాటలు నాకు నిజంగా చాలా చాలా ఎనర్జీని ఇచ్చాయి. అండ్ దాన్ని అలాగే కొనసాగించాలని ముందే నేను వెయిట్ లాస్ అప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, మనం రకరకాలు చేస్తామండి, తగ్గిపోతాము, మళ్ళీ తర్వాత లావ్ అయిపోతాము అని. సో అలా లావ్ అవ్వకుండా మనం రెగ్యులర్ ఫుడ్ ఎలాగే తింటూ, అంటే ఆ డైట్లో తినే ఫుడ్ కాకుండా ఈ మెయింటెనెన్స్లో మనం మామూలుగా ఎప్పుడైతే రోజు ఎలా తింటామో అలాగే తింటూ, బట్ ఎంత క్వాంటిటీలో ఎలా తింటున్నాము, ఏం తింటున్నాము అన్నది గమనించుకుంటూ మెయింటెనెన్స్ డైట్ చేస్తామన్నమాట. సో వినిలా గారు ఒకరోజు మెయింటెనెన్స్ డైట్ మీ అందరికీ చూపించమన్నారు. అలాగే మీరందరూ కూడా అది ఎలా మెయింటైన్ చేయాలి, మీరు వెయిట్ లాస్ అయితే చూపించారు కానీ అది ఎలా మెయింటైన్ చేయాలో ఒక ఫుల్ వీడియో చేసి చూపించండి అని అడిగారు. అందుకని ఈరోజు నేను మీరందరికీ వినిలస్ మెయింటెనెన్స్ డైట్ చూపిస్తున్నాను. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏం తింటాము మెయింటెనెన్స్ డైట్లో అనేది. సో అంటే నిజంగానండి ఇది ఒక, ఎలా చెప్పాలి అంటే ఒక ఛాలెంజ్గానే తీసుకొని చేశాను. బట్ 3 నెలల్లో అలా తగ్గిపోతారా అంటే తగ్గుతారండి, డెఫినెట్గా తగ్గుతారు. కాకపోతే ఏంటంటే అంత తొందరగా అందరికీ వచ్చే సందేహం కానీ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే అంత తొందరగా తగ్గితే అంత తొందరగా మళ్ళీ రీగెయిన్ చేసేస్తాము అన్నది కరెక్ట్, నిజం. ఎందుకంటే ఎంత తొందరగా తగ్గుతామో ఆ ముందు వెళ్ళిపోయే వాటర్ కంటెంట్ లేకపోతే ఏదైతే ఉందో అదంతా వెళ్ళిపోతుంది, అదంతా ఫ్లాట్ లాస్ కాకపోయి ఉండొచ్చు.
సో అదేంటంటే మళ్ళీ వెంటనే రీగైన్ అయిపోతామని, కాబట్టి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. కాకపోతే నేనేంటంటే ఈ 3 నెలల పీరియడ్ని ఒక దీక్షలాగా తీసుకొని చేశాను కాబట్టి, చాలా పట్టుదలతో చేశాను కాబట్టి కొంచెం ఎక్కువ రిజల్ట్ వచ్చింది. అదే నేను కొంతమంది ఇంకొంచెం తక్కువ తగ్గొచ్చు, ఇంకొంతమంది ఇంకొంచెం మెటబాలిక్ ఇది ఎక్కువ ఉంటే ఇంకొంచెం ఎక్కువ తగ్గొచ్చు. నాకన్నా ఎక్కువ తగ్గిన వాళ్ళు ఉన్నారు, నాకన్నా తక్కువ తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఎంత తగ్గామనేది కాదండి ఇంపార్టెంట్, మన కృషి, మనం ఒక ప్రయత్నం అయితే చేసామా లేదా, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. సో నా ప్రయత్నం నేను చేశాను, ఎస్ రిజల్ట్ ఉంది. కాకపోతే తగ్గడం ఎంత కష్టమో దాన్ని మెయింటైన్ చేయడం కూడా నిజంగా చాలా 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 కష్టం. అంటే అప్పుడు ఏంటంటే కార్బ్స్ మినిమైజ్ చేసేస్తాము, ఒక సిస్టమేటిక్ లైఫ్ స్టైల్లోకి వెళ్తాము, ఇవన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా దే విల్ బీ అ డిఫరెన్స్. బట్ వన్స్ యూ కమ్ టు మెయింటెనెన్స్ కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది కదా అన్ని విషయాల్లో. ఫుడ్ విషయంలో ఉంటుంది, కొన్ని రిలాక్సేషన్స్ ఉంటాయి. ఆ రిలాక్సేషన్స్ అప్పుడు ఏంటంటే అంటే ఈ మెయింటెనెన్స్లో అసలు ఒక్క అరకిలో కూడా పెరగకుండా అప్పుడు మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటాము అని మాత్రం నేను చెప్పను. డెఫినెట్గా దే విల్ బీ అ డిఫరెన్స్, బికాస్ ఆ మినిమైజ్ చేసేసిన ఫుడ్ని ఏదైతే ఉందో కొంచెం క్వాంటిటీ ఇంక్రీజ్ చేస్తున్నాం కదా డెఫినెట్గా. సో దే విల్ బీ అన్ ఇంక్రీజ్, అది మనం యాక్సెప్ట్ చేయాలి. సో ఆ ఇంక్రీజ్ అయినా కూడా ఏదో 1 కిలో 2 కిలోలో ఏమాత్రం పెరిగినా దాన్ని అలాగే మెయింటైన్ చేయగలగడం. ఒక 18 కిలోలు తగ్గామనుకోండి, ఒక 15కి రావచ్చు, 16కి రావచ్చు. ఆ 2 కిలోలు కూడా అలాగే మెయింటైన్ చేసుకుంటూ మనం అంటే ఇది జీవితాంతం మనం ఇలాగే డైట్ చేస్తూ జీవితాంతం ఇలాగే తింటూ ఉండలేం కదా. ఇట్స్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్లీ. సో సమపాళ్ళలో బ్యాలెన్స్డ్ డైట్ తింటూ ఆ వెయిట్ని అలానే మెయింటైన్ చేయడానికి మ్యాక్సిమం మన ప్రయత్నం మనం చేస్తూ ఉండడమే ఈ మెయింటెనెన్స్ డైట్. ఓకే, సో అందుకని ఈరోజు మీకు ఆ మెయింటెనెన్స్ డైట్స్ మీ అందరూ అడుగుతున్నారు, అందరూ చాలా మంది అడిగారు. బట్ ఇట్ టుక్ 2 months ఫర్ మీ టు డూ దిస్ వీడియో. ఈరోజు మీ అందరికీ మెయింటెనెన్స్ డైట్ చూపిస్తాను. వినిల్ గారు నేను అప్పుడైతే ఇలా వెయిట్ లాస్లో ఆవిడ వాయిస్ నోట్తో మీకు చూపించాను కదా, అలాగే ఒక్కరోజు ఫుల్ వీడియో వినిల గారి వాయిస్ నోట్తో మీకు వినిపిస్తాను, మీకు చేసి చూపిస్తాను. సో వాట్ ఐ ఈట్ ఇన్ అ డే ఇన్ మెయింటెనెన్స్ డైట్. రోజు మొత్తంలో మెయింటెనెన్స్ డైట్లో నేను ఏం తింటాను. సో ఇది వినిలా గారు మెయింటెనెన్స్ డైట్ కూడా. అప్పుడు వెయిట్ లాస్కి ఎలాగమైతే వాయిస్ నోట్ వచ్చిందో దీనికి కూడా మెయింటెనెన్స్కి కూడా వాయిస్ నోట్ వస్తుంది. అలాగే మీ అందరితో షేర్ చేయమని తను ఒకరోజు డైట్ కూడా నాకు పంపించారు, అది మీకు ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. సో మార్నింగ్ మనము ఏం చేస్తాము, పొద్దున్నే మార్నింగ్ 6 o'clock నుంచి 9 లోపల కనుక ఎర్లీ మార్నింగ్ లేస్తే కాఫీ టీ కానీ లేదా గ్రీన్ టీ కానీ తీసుకోండి. అండ్ 9 o'clockకి ఒక ఓకే, మార్నింగ్ 6 to 9 అంటే తెల్లవారుజామున కానీ మనం లేస్తే 6ంటికి అలా లేస్తే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఎలాగూ యాజ్ యూజువల్గా వాటర్ తాగాలి. సో ఆ వాటర్ ఏంటంటే ఒక గోరువెచ్చని నీళ్ళో లేకపోతే మామూలు నీళ్ళో 1 లీటర్. నేనైతే ఏం చేస్తున్నానో చెప్తున్నా. సో పొద్దున్న లేవగానే 1 లీటర్ లేకపోతే 1/2 లీటర్ వాటర్, ఫుల్ వాటర్, లూక్ వామ్, కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగేయడం. తాగేసిన తర్వాత 1 గంట అలా కాస్త టైం ఇచ్చి కాఫీ కానీ టీ కానీ బ్లాక్ కాఫీ కానీ అలా ఏదైనా మీరు ఏది తాగితే అది, గ్రీన్ టీ కానీ అది ఏదైనా 6 to 9 లోపల తాగొచ్చు. సో నేనైతే యాజ్ యూ ఆల్ నో కాఫీ లవర్ కాబట్టి మంచినీళ్ళు తాగిన తర్వాత, అంటే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ లేవగానే దయచేసి కాఫీ టీ అలా ఏం తాగకుండా ఫస్ట్ మంచినీళ్ళు తాగి, ఆ మంచినీళ్ళు 1/2 లీటరో లీటరో మీకు ఎంతైతే అన్ని లీటర్లు నీళ్ళు తాగలమా అంటే తాగాలి, మరి తప్పదు కదా. సో అందుకని 1/2 లీటరు ఎంతో ఫస్ట్ థింగ్ ఎంతైనా కానివ్వండి నీళ్ళతో మొదలు పెట్టండి. సో నీళ్ళు తాగిన తర్వాత కాస్త తాగిన తర్వాత యూ కెన్ హ్యావ్ యువర్ కాఫీ టీ వాట్ ఎవర్. బట్ అది కూడా ఏంటంటే షుగర్ తాగేవాళ్ళు షుగర్ వేసుకోవచ్చు, బట్ చాలా తగ్గించడం మంచిది. ఎందుకంటే ఇంత కష్టపడ్డాం కదా, షుగర్ ఇవి అన్నీ కట్ చేసి మనం చేసాం కదా. సో ఒకవేళ కాఫీలో షుగర్ మీకు మస్ట్ అనుకుంటే కాస్త లైట్గా షుగర్ వేసుకోండి. ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకోండి. ఇవేమీ అక్కర్లేకుండా హాయిగా ఏమీ లేకుండా కాఫీ తాగడం అయితే ఇంకా ఉత్తమం. సో ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ యూ హ్యావ్ టు హ్యావ్ వాటర్ అండ్ దెన్ కాఫీ యాజ్ యూజువల్. వెయిట్ లాస్లో మనం ఏం చేసామో అదే. నెక్స్ట్ ఒక బాదాము, ఒక పిస్తా, వాల్నట్, కొంచెం 1/2 inch వాల్నట్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, ఇవన్నీ నైటే నానబెట్టుకొని మార్నింగ్ నానబెట్టుకున్న నీళ్ళు 1 కప్పులో కూడా ఆ వాటర్ని కూడా యూజ్ చేసేసేయచ్చు. అన్ని మిక్సీ జార్లో 1 స్లైస్ పైనాపిల్, 1 ఆరెంజ్, 1 స్పూన్ సోంపు, ఈ నానబెట్టిన సీడ్స్ అండ్ నట్స్ అన్నీ వేసి కొంచెం వాటర్ వేసి బ్లెండ్ చేసి వడగట్టుకొని నిమ్మకాయ పిండుకొని 1 స్పూన్ వీట్ గ్రాస్ పౌడర్ వేసుకొని 200 ml జ్యూస్ మార్నింగ్ 9 o'clockకి తీసుకోండి. వాల్నట్, బాదాం,
పిస్తా, పంప్కిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ ఇలా దొరుకుతాయండి. పంప్కిన్ సీడ్స్, ఓకే, ఇవో ఇలా వాటర్మెలన్ సీడ్స్, ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి వాటర్మెలన్ సీడ్స్ ఇలా దొరుకుతాయి అన్నమాట. ఇవి కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూన్, ఒక స్పూన్ అది, ఒక స్పూన్ ఇది, ఒక స్పూన్ అది, ఈ మూడు కలిపి ఇలా ముందు రోజు రాత్రే నానబెట్టేసుకోవాలి. ఇలా ముందు రోజు రాత్రి నానబెట్టుకుని ఇలా పెట్టుకోవాలన్నమాట. అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసాము. ఒక బాదం, ఒక వాల్నట్, ఒక పిస్తా, ఓకే, ఇలా వేసి ఇప్పుడు ఏం చేస్తామంటే అలాగే దాంట్లోకి ఒక చిన్న పైనాపిల్ ముక్క, ఒక ఆరెంజ్, చిన్న ఆరెంజ్, ఓకే, ఇవి రెండు ఏంటంటే అది ఈరోజు డైట్ నేను చెప్తున్నాను కాబట్టి ఈ 2 ఫ్రూట్స్, తర్వాత ఇంకొక రోజు ఇంకొకటి, ఇంకొక రోజు ఇంకోటి, ఇట్ కీప్స్ చేంజింగ్. అలాగే దీనన్నీ ఏంటంటే నానబెట్టాం కదా, ఈ నీళ్ళతోనే చేసుకోమన్నారు కదా జ్యూస్, అందుకని ఈ నీళ్ళని పక్కకి తీసేసి ఇలా నానబెట్టేసాం కదా, కావాలంటే ఈ బాదం కూడా ఇది తీసేసి తొక్కు తీసేస్తాం. ఇవన్నీ కలిపి ఇలా మిక్సీ జార్లోకి వేసేస్తాం అన్నమాట. ఈ నానబెట్టినవన్నీ, ఈ గింజలన్నీ ఇందులోకి వేసేసాం. ఇవన్నీ ముందు రోజే నానబెట్టుకున్నాం కదా, ఇవి అందులోకి వేసేసి అలాగే పైనాపిల్ పీసెస్, ఒకటే ఒక స్లైస్ పైనాపిల్ ముక్క, అలాగే ఆరెంజ్, ఇదంతా తీసేసి ఈ ఆరెంజ్ కూడా, గింజలు ఉంటాయి, గింజలు తీసేయండి, ఉన్న పెద్ద నష్టమేం లేదు. ఇలా ఓకే, ఒక చిన్న ఆరెంజ్ ఇలా వేసేసుకుంటాం వీటితో పాటు, ఇలా ఓకే వేసేసి ఇలా అయిపోతుంది. ఇంకా మెత్తగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే కాస్తగా నీళ్లు, మనం నానబెట్టుకునే నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు కొంచెం కొంచెంగా ఇలా వేసి మళ్ళీ గ్రైండ్ చేసేస్తాం. ఇలా కొంచెం కొంచెంగా నీళ్ళు వేసి ఇలా జ్యూస్ చేసేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇలా జ్యూస్ వేసి బ్లెండ్ చేస్తాం. 200 ml అంటే ఒక కప్ వస్తుంది. కాకపోతే ఇదే బ్రేక్ఫాస్ట్కి సరిపోతుందా అంటే నిజంగా చాలా ఫీలింగ్గా ఉంటుందండి. ఇలా అవుతున్నప్పుడే, ఇలా మిక్సీ పడుతున్నప్పుడే కొంచెం ఒక్క స్పూన్ సోంపు మీ అందరికీ తెలుసు కదా, ఇది ఒక స్పూన్, ఒక చిటికెడు ఇలా తీసుకుని ఈ సోంపు కూడా ఇందులో వేసేసి ఇది కూడా మిక్సీ పట్టేస్తాము. ఇలా అయిపోతుంది. సో చూసారు కదా, ఇలా జ్యూస్ అయిపోతుంది అన్నమాట. ఈ జ్యూస్లో ఏంటంటే ఇలా వీట్ గ్రాస్ పౌడర్ అని దొరుకుతుంది. అది నాకు అంటే కొంతమంది పడదు అని చెప్పారు. పడని వాళ్ళు మీరు చెక్ చేసుకొని మీరు మానేయండి. పడుతుంది, ఏ ఇష్యూస్ లేవనుకుంటే మాత్రం ఇది ఒక స్పూన్ ఆర్గానిక్ వీట్ గ్రాస్ పౌడర్, ఇది ఏ సూపర్ మార్కెట్స్లోనే దొరుకుతుంది, మీరు అడిగితే ఇస్తారు. దానిలో చూసారా ఇలా ఉంటుంది అన్నమాట. దీన్ని ఒక స్పూన్ ఇందులో వేసేస్తాము. వేసి శుభ్రంగా కలిపేసి కావాలంటే మీరు వడగట్టుకోమని చెప్పారు మేడం కూడా. కాకపోతే నేను ఏంటంటే ఫైబర్ అదంతా ఉంటుంది కదా, ఐఎమ్ ఓకే విత్ ఇట్, నాకేమి ఇబ్బందిగా అనిపించదు. అలా తాగినా కూడా నాకు బాగానే అనిపిస్తుంది. అందుకే నేను అలా ఉండగానే తాగేస్తాను. ఇవంతా మళ్ళీ ఫిల్టర్ చేసి నేనేం తాగను. మామూలుగా ఇలాగనే మీరు కావాలంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీకు ఇలా ఇష్టపడకపోతే వడగట్టుకునే తాగండి, ఓకే. లేకపోతే ఇష్యూస్ వస్తాయేమో మరి నాకు తెలియదు. నేనైతే మామూలుగా ఇలాగే తాగేస్తూ ఉంటాను, ఎప్పుడు నాకేమీ ఏ ప్రాబ్లం రాలా. సో దీన్ని ఇలా 1 లీటర్ చూసారా, 200 ml ఇలా వస్తుంది. దీంట్లో మీకు ఎటువంటి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ లేకపోతే మాత్రం ఇలా ఒక చెక్క నిమ్మకాయ తీసుకుని దీంట్లో ఇలా పిండుకుని హాయిగా తాగేసేయండి, ఓకే. సో ఇవన్నీ ఏంటంటే మంచి పోషక విలువలున్న వస్తువులే అన్నీ వేసాం కాబట్టి మనకి చాలాసేపటి వరకు ఫిల్లింగ్గానే ఉంటుంది, ఏం పెద్ద ఆకలి ఏం వేయదు. సో ఇలాగే పొద్దున్న 9ంటికి ఈ జ్యూస్ తాగుతాం అన్నమాట. సో అండ్ ఈ టేస్ట్ చాలా టేస్ట్ కూడా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, ఫిల్లింగ్గా ఉంటుంది, ఆ సోమ్ ఫాస్ట్ వస్తూ ఉంటుంది, బాగుంటుందండి. అందులో నిమ్మకాయ కూడా వేసాం కదా, మీకు కావాలంటే నిమ్మకాయ వేసుకోండి. వెయిట్ లాస్లో కూడా ఈ డ్రింక్ ఉంటుంది, ఇలాంటి డ్రింక్. మెయింటెనెన్స్లో కూడా ఈ డ్రింక్ ఉంటుంది అన్నమాట. ఇది బాగా ఎనర్జీ ఇస్తుంది అనుకుంటాను. అండ్ వెరీ హెల్తీ డ్రింక్, చాలా బాగుంటుంది. ఇదేంటంటే ఇప్పుడు మనం పళ్ళు వేసాం కదా, ఒక్కోసారి ఆకుకూరలు వేస్తాము, ఒక్కొక్కసారి ఇంకో రకమైన పళ్ళు వేస్తాము. కాకపోతే పళ్ళు అవన్నీ కొంచెంగా తగ్గించేసి ఆకుకూరలు వేస్తాము, వెజిటబుల్స్ వేస్తాము. అలా వేసుకుని ఇలా జ్యూస్ చేసుకుని తాగవచ్చు 9ంటికి. చాలా బాగుంటుంది. సో ఇది 9ంటికి మాట వినీత్ గారు చెప్పిన బ్రేక్ఫాస్ట్.
బ్రేక్ఫాస్ట్ అనండి, లేకపోతే హెల్దీ డ్రింక్ అనండి, వాట్ ఎవర్ యూ సే, బట్ దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు డ్రింక్ అట్ 9 o'clock మెయింటెనెన్స్ డైట్లో. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్. 9 o'clockకి ఆ డ్రింక్ తాగేస్తాం. ఈ 3 లీటర్ వాటర్ ఏదైతే ఉందో మంచినీళ్ళు, అవి మాత్రం కంటిన్యూ చేయాలి. మంచినీళ్ళు మాత్రం తాగుతూ ఉండాలి. నేను ముందు ఒక వీడియో కూడా చేశాను కదా, మంచినీళ్ళు తాగండి, సబ్జా గింజలు తాగండి, అలాగే కొబ్బరి నీళ్ళు, అంటే ఇఫ్ యూ నాట్ షుగర్ అలా ఏం అనుకోకుండా, అంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అలా ఏమైనా ప్రాబ్లమ్స్ లేకపోతే యూ కెన్ హ్యావ్ కోకోనట్ వాటర్, సబ్జా గింజలు నీళ్ళు తాగొచ్చు, బార్లీ వాటర్ తాగొచ్చు. సో అలాగేంటంటే హైడ్రేట్ అవుతూ, అంటే వాటర్ కంటెంట్ని, లిక్విడ్స్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే డిహైడ్రేట్ కాకుండా ఉంటాము. అది కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యము, డైట్కి డైటు, మెయింటెనెన్స్కి మెయింటెనెన్స్ అన్నీ అయిపోతాయి అనమాట. సో అందుకని వాటర్ని మాత్రం, అది నేను మాటికి చెప్పడం లేదు, బట్ 3 liters ఆఫ్ వాటర్ తాగడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 9 o'clock అయిపోయింది. సో మార్నింగ్ మంచినీళ్ళు తాగాము, కాఫీ టీ తాగాము, లేకపోతే గ్రీన్ టీ తాగాము, లేకపోతే బ్లాక్ కాఫీ తాగాము. తర్వాత 9 o'clockకి మనం విల్ హ్యావ్ దిస్ డ్రింక్. ఓకే, క్లియర్? ఓకే, అయిపోయింది కదా. 9 o'clock జ్యూస్ అయిపోయింది. 12ంటికి ఏం తినాలి కదా? 12ంటికి హాయిగా అన్నం తింటామండి. నిజమేనా? నిజం. 12ంటికి ఏంటంటే ఎలా అంటే స్వీట్ కార్న్, జస్ట్ బాయిల్డ్ స్వీట్ కార్న్ గీలో తాలింపు వేసి రోస్ట్ చేసి కొంచెం ఉప్పు, కారము, గరం మసాలా ఇవన్నీ వేసుకోవచ్చు. నువ్వుల కారం వేసుకుంటే మంచిది. అండ్ ఇది వరకులాగా డైట్లో లాగా కారం తినద్దు, ఉప్పు ఎక్కువ తినద్దు అని చెప్పట్లేదు. మీకు సరిపడా, మరీ ఓవర్గా కాకుండా కరెక్ట్గా సరిపడా వేసుకొని, అది స్వీట్ కార్న్ కర్రీ అండ్ బెండకాయ, గ్రీన్ పీస్, టమాటా కర్రీ. బెండకాయ సన్నగా కట్ చేసేయండి. తాలింపులో ఆనియన్, పచ్చిమిర్చి, గ్రీన్ పీసు అన్నీ వేసి వేగిన తర్వాత టమాటా, బెండకాయలు కూడా వేసి ఉడకబెట్టేసుకొని దాంట్లో కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్, నట్స్ ఉండే పౌడర్ కారం కానీ, లేకపోతే అవిసె గింజల కారం కానీ వేసుకోవచ్చు, లేదా మునగాకు కారం కూడా వేసుకోవచ్చు. ఇది ఒక 2 కర్రీస్, ఒక సూప్ బౌల్ రైస్, బాయిల్డ్ రైస్ కొలత అనమాట. సూప్ బౌల్ అనేది మెజర్మెంట్. ఒక ఫ్రూట్ బౌల్ కానీ, ఒక సూప్ బౌల్ కానీ అనేది మెజర్మెంట్. ఇది ఆఫ్టర్నూన్ 12 o'clockకి తీసుకోండి. 4 o'clock మీకు ఇష్టమైన అయినా పర్లేదు. సో ఇప్పుడు మధ్యాహ్నం 12ంటికి ఏంటంటే ఇదిగో ఇలా స్వీట్ కార్న్ ఉంది కదా, ఈ స్వీట్ కార్న్ని ఉడకబెట్టేసుకుంటాం. ముందే ఉప్పు వేసుకుంటే బెటర్, లేదంటే మీ ఇష్టం తర్వాత అయినా వేసుకోండి. ఇలా ఉడకబెట్టేసి దీన్ని ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఏంటంటే ఒక్క ½ స్పూన్ ఆవు నెయ్యో, గేదె నెయ్యో, ఏదో ఒకటి, బఫెలో ఘీ ఆర్ కౌ ఘీ, ఒక్క ½ స్పూన్ అలా వేసి, ఇవి ఉన్నాయి కదా మనం ఈ ఉడకబెట్టిన వీటిని నీళ్ళంతా తీసేసి ఇలా వేయించుకుంటాం. మనము వెయిట్ లాస్లో అసలు కారాన్ని టోటల్గా అవాయిడ్ చేసాం కదా, కారం అనేది అసలు వేసుకోలేదు, ఓన్లీ పచ్చిమిరపకాయలతో చేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే మెయింటెనెన్స్లో ఉన్నాం కదా, మళ్ళీ వెయిట్ లాస్కి మెయింటెనెన్స్కి తేడా ఉండాలి కదా. అప్పుడు అలాగే పచ్చిమిరపకాయలు తిని ఇప్పుడు కారం కూడా తినడానికి లేదా, ఇంకేం మెయింటెనెన్స్ అండి, ఇది మళ్ళీ వెయిట్ లాస్ లాగే ఉంది అని అనుకోకుండా కాస్త ఉప్పు, కారం కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ వెరీ లిటిల్, ఎక్కువ వేసేసుకోవద్దు. ఉప్పులు, కారాలు, మసాలాలు అవన్నీ, మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో ఇలా వేయించాం కదా, ఇగో ఇలా వేగుతాయి. ఆల్రెడీ ఉడకబెట్టేసాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. కొంచెం ఇలా అప్పడాలు, వడియాలు వాటన్నిటిని అవాయిడ్ చేసి ఒక ఫ్రైడ్ ఐటమ్ తింటున్న ఫీలింగ్ అన్నమాట మనకిది. సో ఫ్రై లేకపోతే ఎలాగా భోజనంలో కదా, సో అందుకని ఒక ఫ్రై ఐటమ్ని ఇంక్లూడ్ చేసుకున్న ఫీలింగ్తో మనం ఏంటంటే ఇలా క్రిస్పీ కార్న్ విత్ వెరీ లిటిల్ ఆయిల్ అండ్ సాల్ట్ అండ్ వాట్ యు సే చిల్లీ పౌడర్ చాలా తక్కువగా వేసుకొని, అలా అని మొత్తం వేసుకోవద్దని కాదు, కొంచెం తక్కువగా వేసుకొని ఇగో ఇలా చేసేసుకున్నాం కదా. చేసిన తర్వాత దీంట్లో కొంచెం మీరు ఉడకబెట్టినప్పుడు ఉప్పు వేసుకోకపోతే తర్వాత ఉప్పు యాడ్ చేసుకోండి. అప్పుడు ఉప్పు వేసుకుంటే మాత్రం వదిలేసేయండి అంతే. కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసేసి కలిపేసుకుందాం. ఇలా కలిపేసి ఫైనల్ టచ్ ఏంటి, నువ్వుల పొడి,
సో నువ్వుల పొడి ఈజ్ వెరీ వెరీ హెల్దీ, చాలా హెల్త్కి చాలా చాలా మంచిది అది. సో ఏంటంటే ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి మనం ఇంతకుముందు వెయిట్ లాస్లో కూడా చాలా వంటల్లో మనం నువ్వుపొడి వేసుకున్నాం కదా, అలాగే ఇప్పుడు కూడా ఏంటంటే ఇవి కొంచెం వేగిన తర్వాత నువ్వుపొడి వేసేసుకుని కట్టేసుకుంటాం. ఇది నువ్వుపొడి, ఇది అన్నంలో వేసుకునే నువ్వుపొడి, అలాగే దాన్ని కూడా దీంట్లో కూడా వేసుకోవచ్చు. కొంచెం ఇందులో ఉప్పు కారాలు అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు అందులో మానేసినా పర్వాలేదు, లేదా కొంచెం ఉప్పు కారం ఎక్కువ తినేవాళ్ళు మేము ఇందులో వేసుకున్నా పర్వాలేదు కొంచెం యాడ్ చేసుకుంటామంటే అంటే చేసుకోండి. బట్ ఉప్పు కారాలు ఎంత తగ్గిస్తే అంత బెటర్. సో ఇట్స్ లైక్ దిస్. అయిపోయిందా? క్రిస్పీ కార్న్ ఇది చేసుకుని ఒక డిష్లోకి తీసి చక్కగా కప్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. కార్న్ కర్రీ అంటే ఒక ఫ్రైడ్ వెజిటబుల్. సో ఆనందాన్ని మనమే వెతుక్కోవాలన్నమాట. రకరకాల వంటల్లో రకరకాలుగా మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ దాన్ని అంటే లో క్యాలరీ ఫుడ్ని ఎలా ఇంట్రెస్టింగ్గా చేసుకుని తినొచ్చు అనేది ఇది వన్ ఆఫ్ ది డిష్ అన్నమాట. ఇలా చేసేసుకుని ఇది పక్కన పెట్టేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ మేడం చెప్పిన ఇంకొక ఐటెం ఏంటి? బెండకాయ కూర కదా, బెండకాయ గ్రీన్ పీస్. ఇగో బెండకాయ ముక్కలు, గ్రీన్ పీసు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటో ముక్కలు, అంతే ఉన్నాయా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో ఒక ప్యాన్ తీసుకున్న తర్వాత దీంట్లో కూడా మీకు కావాలంటే ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి, లేదంటే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి, ఎనీ ఆయిల్ ఆఫ్ యువర్ చాయిస్. నేను యూజువల్గా వెయిట్ లాస్లో కూడా మొదలుపెట్టినప్పటి నుంచి ఘీనే వాడుతున్నాను, ఆవు నెయ్యే వాడుతున్నాను కాబట్టి దాన్నే నేను కంటిన్యూ చేస్తున్నాను యూజువల్గా. సో ఇప్పుడు ఏంటంటే ఇది మనం చేసుకుంటున్నాం కాబట్టి ఇలా తింటున్నామండి. లేదు ఇంట్లో వాళ్ళు వండుకుంటారు, మనం ప్రత్యేకంగా ఇప్పుడు ఇవన్నీ వండుకొని తినాలా అంటే అవే కొంచెం ఉప్పు కారాలు అన్నీ తక్కువ ఉండి తక్కువ క్వాంటిటీ అంటే కూరలు కొంచెం కాస్త ఎక్కువగా పెట్టుకుని ఉప్పు కారాలు మసాలాలు లేనివైతే కాస్త ఎక్కువగా పెట్టుకుని అవి మనం తినొచ్చు. రోజు చేసుకోవడానికి కష్టమే, లేకపోతే ఏం తింటున్నాము, ఏ వెజిటబుల్ తింటున్నాము, ఎంత తింటున్నాము అనేది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. సో అదేంటంటే ఇప్పుడు మీకు ఒకరోజు ఇలా తయారు చేసుకొని తినొచ్చు అని చెప్పడం కోసం నేను ఇది చూపిస్తున్నాను అనమాట. ఓకే, సో ఇది కొంచెం ఆగిపోయిన తర్వాత మనం అనుకుంటామండి నూనె ఎక్కువ వేస్తేనే కూర టేస్టీగా ఉంటుంది అని. నేను ఈ వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన తర్వాత నూనె ఎంత తక్కువగా వేసినా కూడా ఆ టేస్ట్ బాగుంటుంది. అసలు యాక్చువల్గా అసలు ఏం డిఫరెన్సే ఉండట్లేదు, ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువ బాగుంటుంది. అందరికీ బెండకాయ కూర వచ్చు, కాకపోతే ఇది మన మెయింటెనెన్స్ డైట్లో మనం కొంచెం ఆయిల్స్, సాల్ట్, పెప్పరు, చిల్లీ పౌడర్ ఇవన్నీ కొంచెం తక్కువ వేసుకొని కొంచెం బ్యాలెన్స్డ్గా వండుకోవాలి కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. మీరు రెగ్యులర్గా వండుకునే బెండకాయ కూరని మీరే చక్కగా వండుకోండి. ఇగో ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఒక్క పచ్చిమిరపకాయ 2 పచ్చిమిరపకాయలు మీ కారానికి అనుగుణంగా. నేను పచ్చిమిరపకాయ ఎక్కువ ఎందుకు వేసానంటే కారాన్ని తగ్గించేద్దామని. కొంచెం నూనె తక్కువ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం తొందరగా మాడిపోయినట్టు అనిపిస్తుంది. కొంచెం వేసుకోండి, అప్పుడు మనం వెయిట్ లాస్లో వండుకున్నట్టే అలాగే వండుకోవాలి. కాకపోతే ఇప్పుడు యాడ్ అయ్యేది ఏంటంటే అన్నం. అప్పుడు మనకి అన్నం ఉండేది కాదు కదా, ఉన్నా కూడా ఒక 2-3 స్పూన్లు ఉండేది. ఇప్పుడు ఏంటంటే హాయిగా మనం ఒక బౌల్ ఆఫ్ రైస్ తినొచ్చు, సూప్ బౌల్ అంత రైస్. ఓకే, ఇవి కొంచెం వేగిన తర్వాత గ్రీన్ పీస్ కూడా వేసేస్తాము, పచ్చి బఠానీ. ఇది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ వెయిట్ లాస్ అప్పుడు కూడా ఎక్కువ బెండకాయ బఠానీ ఇవే చెప్పారు ఆవిడ. ఫస్ట్ నుంచి కూడా ఈ బెండకాయ బఠానీతోనే ఎక్కువ వంటలు. బీరకాయ అంటే వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ ఎక్కువ చెప్పారు. బీరకాయ, ఆనపకాయ అవే ఎక్కువ తిన్నాము అప్పుడు కూడా. ఇంకోటి ఏంటంటేనండి మనం తినే క్యాలరీస్ అంటే ఒక 1500 మనకు అవసరం అనుకోండి, ఒక 1000 తిని 500 మానేస్తే ఆటోమేటిక్గా అది వెయిట్ లాస్ అవుతాం కదా. ఒక సింపుల్ టెక్నిక్ or సింపుల్ లాజిక్ ఇది. మనం తినాల్సిన దానికన్నా ఎప్పుడు పెద్దవాళ్ళు అంటూ ఉండేవారు చూడండి, అర్ధాకలితోనే లేచిపోవాలి, కడుపు నిండుగా తినేసి ఉండకూడదు, ఇప్పుడు నేను అంత మళ్ళీ కాస్త తినగలను అన్నప్పుడే క్లోజ్ చేసేయమంటారు కదా. అంటే క్యాలరీ డెఫిసిట్ అంటే మనం తినేదానికన్నా తక్కువ తింటే ఆబ్వియస్గా వెయిట్ లాస్ అవుతాం. ఇది సింపుల్ టెక్నిక్ యాక్చువల్గా. అవి కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసేస్తాను. యాక్చువల్గా ఏంటంటే ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే కాస్త పసుపుని ఉప్పు వేసేస్తే తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయలు. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు మీకు కావాల్సినంత వేసుకోండి, ఎక్కువ కాకుండా వేసుకోండి. ఇదేంటంటే ఒక ఇలా రోజు వండుకు తినడము, రోజు ఒక ప్రణాళికగా ఉండడము కొంచెం కష్టమేనండి, ఎవరికైనా ఇబ్బంది. ఎందుకంటే
పొద్దున్నే రోజు ఆఫీస్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు, కాలేజెస్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు, అండ్ హోమ్ మేకర్స్ ఉంటారు. వాళ్ళందరికీ పొద్దున్న ఇవన్నీ వండుకోవాలి, పిల్లలకి చేయాలి, నేను చేసుకోవాలి అని అంటే కొంచెం కష్టమే. కాకపోతే ఒక రోజులో నేను తినేది ఏంటి అనేది మీకు చూపించడం మెయింటెనెన్స్ కోసం నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటాను కాబట్టి, చేసుకోగలను కాబట్టి, ఏమాత్రం అవకాశం ఉన్నా చేసుకోగలరు కాబట్టి వాళ్ళకి చూపించడం జరుగుతుంది. మీరు తినే ఫుడ్లోనే కొంచెం లో క్యాలరీ ఉన్న ఫుడ్ని ప్రిఫర్ చేసి కొంచెం తక్కువ ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఈ బెండకాయలు కూడా వేసేస్తున్నాను. వేసేసి మూత పెట్టి మగ్గబెట్టడమే. బాగుంటుంది, ఏం డౌట్ పడకండి. ఏంటన్నీ పచ్చి పచ్చిగా ఉన్నాయని, నిజంగా చాలా బాగుంటుంది. సో ఇది వేసిన తర్వాత కొంచెం కారం వేసేసి మగ్గబెట్టేద్దాం. పచ్చిమిరపకాయలు ఎక్కువ ఎందుకు వేసానంటే కారం తగ్గిద్దామని, అందుకని కొంచెమే కారం వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఆ కలర్స్ని మారనివ్వకుండా ఆ గ్రీన్కి గ్రీను, రెడ్కి రెడ్, ఆ కలర్స్ అలానే ఉంటే కూరలో మాడిపోకుండా, రంగు మారిపోకుండా ఉంటే ఎప్పుడు హెల్దీ కదా. సో దీన్ని కాస్త ఇలా మూత పెట్టేస్తాను అనమాట, మగ్గిపోతాయి. కొంచెం ఇది వేగిన తర్వాత కాస్త నీళ్ళు వేస్తే మగ్గిపోతాయి అన్నమాట. ఇంకొంచెం ఇవన్నీ వేసేసాం కదా, ఉప్పు కారం అవన్నీ వేసాం కదా. సో ఇవన్నీ వాటికి అలాగే ఉన్నాయి చూసారా, బాగా వేగిపోకుండా. ఆ కలర్ అలాగే ఇంకా ఉంది, అలానే ఉండాలి ఆ కలర్. బాగా మార్చేసి వేపుడులాగా చేసుకోవద్దు. సో అది అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఇంట్రెస్టింగ్ విషయం, అన్నం. సో సూప్ బౌల్ అంటే మనం సూప్ తాగే బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్ అన్నం తీసుకొని, ప్రిఫరబుల్లీ బ్రౌన్ రైస్ అయితే బెటరు, కిన్వా రైస్ అయినా బెటరు. కానీ వెయిట్ లాస్లో కూడా అవే తిన్నాం కదా. కాకపోతే అవేంటంటే 2-3 స్పూన్లే తిన్నాం మనం అప్పుడు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక బౌల్ తింటున్నాము. సో ఎలాగో మళ్ళీ మనం స్టార్ట్ చేస్తున్నాం కదా, స్టార్ట్ చేసేటప్పుడు వైట్ రైస్తో ఎందుకు. సో వీ విల్ స్టార్ట్ విత్ బ్రౌన్ రైస్ అండ్ మళ్ళీ కిన్వా రైస్, అలాగే ఏమైనా అలా స్టార్ట్ చేసామనుకోండి ఫుల్లింగ్గానే ఉంటుంది. మళ్ళీ వైట్ రైస్ మనం మళ్ళీ వెళ్ళిపోకుండా, వైట్ రైస్కి వెళ్ళిపోకుండా ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు. అంటే ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇవన్నీ 4 డేసే మెయింటెనెన్స్ డైటు. మేడం పంపించేది 4 రోజులకే పంపిస్తారు. సో మిగతా 3 రోజులు బంపర్ ఆఫర్. ఆ మిగతా 3 రోజులు ఏంటంటే మనకి ఇష్టమైంది తినొచ్చు, ఏది పడితే అది తినొచ్చు. కాకపోతే ఎంత తింటున్నాం అంటే, ఒక ఐస్ క్రీమ్ తిన్నాం అనుకోండి, ఇంకో దాంతో కాంపెన్సేట్ చేసి వదిలేసేయాలి నైట్కి కదా. సో నైట్ ఐస్ క్రీమ్ తినేసి, మధ్యాహ్నం బిర్యానీ తినేసి, మార్నింగ్ పూరీలు తినేసి, ఇవన్నీ తినేసాం అనుకోండి, యాజ్ యూజువల్గా మళ్ళీ క్యాలరీ కౌంట్ పెరిగిపోతుంది కదా. సో అందుకని పూరీ తిన్న రోజు మధ్యాహ్నం తక్కువ తింటాం, సో సాయంత్రం ఇంకొంచెం తక్కువ తింటాం, ఫ్రూట్కి వెళ్తాం. సో అలా మధ్యాహ్నం హెవీగా తిన్నాం అనుకోండి, సాయంత్రం తగ్గించేసేయాలి. సాయంత్రం హెవీగా తినాలి అనుకోండి, మార్నింగ్ మధ్యాహ్నం వదిలేసేయాలి. ఇది సింపుల్, ఇది మనందరికీ తెలిసిన లాజికే, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఒక్కరోజే కదా తిందాంలే అని అనిపిస్తుంది. బట్ ఆ ఒక్కరోజు కూడా ఒక పూట చీట్ మీల్, ఒక పూట మీరు చక్కగా అన్నం, కూర, పచ్చడి, పులుసు అన్నీ వేసుకుని హాయిగా తినండి. కాకపోతే సాయంత్రాన్ని దాన్ని తగ్గించేసేయండి. అలాగే మధ్యాహ్నం మీరు ఫుల్గా తినాలి అని అనుకుంటున్నప్పుడు మార్నింగ్ పూట కాస్త తగ్గించేయండి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ మెయింటెనెన్స్, అంతే కదా. సో దాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాము, ఎలా బ్యాలెన్స్డ్గా తింటున్నాము అనేదే మెయింటెనెన్స్. ఈ 3 రోజులు మనం తిన్నా కూడా ఆ 4 రోజులు ఏదైతే డైట్ ఇస్తారు కదండి, అది బ్యాలెన్స్ చేస్తుంది. ఈ 3 రోజులు మనం తిన్న ఫుడ్ ఏదైతే ఉందో దానివల్ల గెయిన్ అవ్వకుండా ఆ 4 రోజులు ఏదైతే మేడం పంపించే డైట్ ఉంటుంది కదా, అది బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి 3 రోజులు హాయిగా, ఎందుకంటే జీవితం అండి, తినకుండా ఎలా ఉన్నాం కదా, తినాలి కదా. ఒక్కసారిగా ఎంత మానేసాం కదా, అప్పుడు ఒక్కసారి కానీ ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు ఇలా తింటాము, ఈ జీవితం అంతా ఇంతేనా, ఏమి తినకుండా ఇలానే ఉండిపోతామా అన్న ఒక ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది అంటారు చూడండి. సో అలా వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఎక్కువ తినడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అన్ని సమపాళ్ళలోనే తింటూనే ఉన్నాం అనుకోండి, ఒకేసారిగా ఎక్కువ తినే అవకాశం ఉండదు, ఎక్కువ తినాలన్న కోరిక పుట్టదు. సో అందుకని బ్యాలెన్స్డ్గా తింటూ ఉంటే మంచిది. వాట్సే కరెక్టే కదా. సో ఒక ఐస్ క్రీమ్ తినండి, రసమలై తింటారా, ఒక్క రసమలై తినండి. గులాబ్ జామ్ తింటారా, ఒక్క గులాబ్ జామ్ తినండి. సో నేను ఎందుకంటానంటే, యూ టేస్ట్ ఎవ్రీథింగ్ బట్ డోంట్ ఈట్ ఎవ్రీథింగ్. సో ప్రతిదీ ప్రపంచంలో ఇన్ని ఎందుకున్నాయండి, ఇన్ని వంటలు ఎందుకు వండుతున్నారు, ఇన్ని స్వీట్లు ఎందుకు చేస్తున్నారు, ఇన్ని జ్యూసెస్ ఎందుకు చేస్తున్నారు, ఇన్ని రకరకాల ఐటమ్స్ ఎందుకున్నాయి, మనం తినడానికే కదా. కాకపోతే ఏంటంటే యూ టేస్ట్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి టేస్ట్ చేద్దాం, బట్ అన్నీ తినేయొద్దు. టేస్ట్ ఎవ్రీథింగ్, డోంట్ ఈట్ ఎవ్రీథింగ్. సో చూసారా, మగ్గిపోయింది ఇంతే, ఇలా మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం ఉప్పు కారం అన్నీ చూసుకోండి, మీకు కావాల్సినంత వేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇది మగ్గిపోయిన తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు, తెలుగులో అవిసె గింజల పౌడర్ అంటారు. సో అవిసె గింజల పౌడర్ని కాస్త
ఇలా ఒక్క స్పూన్ నేను చేత్తో వేసేస్తున్నాను, బట్ ఒక్క స్పూన్ అలా అద్దుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో ఇది చాలా మంచిదంట యాక్చువల్గా వెయిట్ లాస్లో కానీ వెయిట్ మెయింటెనెన్స్లో కానీ ఈ అవిసె గింజలు అనేది చాలా చాలా అంతే. కొంచెం దగ్గరికి అయిపోతుంది, కట్టడం అన్నీ ఉడికిపోతాయి యాక్చువల్గా. మీరు కావాలంటే కొంచెం మసాలా పౌడర్ వేసుకోండి, ఇంకొంచెం ఉప్పు వేసుకోండి, ఇంకొంచెం కారం వేసుకోండి, ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా చేసుకోండి, ఏదో ఒకటి చేసుకోండి కానీ తినండి. లంచ్ రెడీ అయిపోయింది. లంచ్ ఏంటంటే ఇప్పుడు ఈ బౌల్ ఉంది కదా, ఈ బౌల్లో కాస్త రైస్ తీసుకుంటాం. రైస్ పెట్టి తెస్తాను అండి. అన్నము బ్రౌన్ రైస్ బాగా కూరేకండి సూప్ బౌల్ని. సో కొంచెం అలా సూప్ బౌల్ని కొంచెం అలా పేర్చి కొంచెం అన్నం ఇలా లైట్గా ఇలా బ్రౌన్ రైస్ పెట్టుకోండి, కిన్వా రైస్ పెట్టుకోండి, లేకపోతే బాస్మతి రైస్ పెట్టుకోండి. అలా బాస్మతి ఐ డోంట్ థింక్ సో, బికాజ్ వెయిట్ లాస్లో పెట్టారు బాస్మతి రైస్. ఒక 2-3 స్పూన్లే కాబట్టి ఎక్కువ తినొచ్చేమో, బట్ ఒక కప్పు నిండా అంటే బాస్మతి రైస్ తినకూడదేమో, ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ మీరు ఏ మిల్లెట్ తింటే ఆ మిల్లెట్, ఇఫ్ యూ హ్యాపీ ఈటింగ్ సమ్ మిల్లెట్, మీకు అదే అలవాటు అయితే అదే పెట్టుకోండి హాయిగా. కాకపోతే కొన్ని నాలాంటి ప్రాణాలు ఉంటాయండి, అవి ఏంటంటే అన్నం లేకపోతే కష్టం కదా. అంటే అలవాటు పడిపోయింది మనకి అన్నం ఎంతో కొంత తినాలి, ఒక 2 ముద్దలైనా అన్నం తినాలి కదా. సో అలాగే ఏంటంటే అలా అలవాటు అయిన వాళ్ళు మాత్రం మీరు మిల్లెట్సే తినేదనుకోండి. అరికెలు, సామలు, ఏవో రకరకాల బోల్డ్ ఉన్నాయి కదా, కొర్రలు, అవి ఏమైనా తినేటంటే అవే బాయిల్ చేసుకుని తినండి. లేదా బ్రౌన్ రైస్, హ్యాపీగా బ్రౌన్ రైస్ తినొచ్చు. ఇగో ఈ కప్ బ్రౌన్ రైస్, మనం వేయించుకున్నాం క్రిస్పీ కార్న్, అలాగే బెండకాయ, గ్రీన్ పీస్, టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసిన ఒక కూర, దాంట్లో కాస్త ఫ్లాక్స్ సీడ్స్ వేసాం. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ లంచ్. ఇంకా మీకు కావాలంటే కొంచెం కీర ముక్కలో, లేకపోతే ఒక క్యారెట్ ముక్క, కీర ముక్క, అవి కూడా పెట్టుకుని సాలెడ్ లాగా అది పక్కన యాడ్ చేసుకుని అది కూడా తినొచ్చు. ఇదిగో కీర కూడా ఉంది, కావాలంటే కీర కట్ చేసుకుని, తొక్క తీయకుండా కీర కట్ చేసుకుని అది కూడా పెట్టుకుని, మొత్తం కీర కాదండో ఒక 3-4 స్లైసెస్, ఓకే, కీర కూడా పెట్టుకుని హాయిగా లంచ్ చేసేసేయండి. సో ఇది 12 గంటలకి లంచ్ అనమాట. ఇదంతా తింటానండోయ్, వీడియో చూపిస్తే ఇదే సరిపోతుంది, అందుకని ఒక 2 ముద్దలు తిని చూపిస్తాను. మళ్ళీ మీరు అనకండే మీరు 2 ముద్దలే తిన్నారు, 3 ముద్దలే తిన్నారు, మీరు తినలేదు. తింటానండి, తినడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో ఇక ఇదేంటంటే మన వడియాలు, అలా క్రిస్పీ కార్న్, దీన్ని ఇలా కలుపుకొని, నేను అన్నమని కాదు కానీ నిజంగా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఎందుకంటే నువ్వు పొడేసామా, ఫ్లాక్స్ సీడ్స్ పొడేసామా, ఉప్పు కారం అంటే అన్ని ఉప్పు కారాలు అన్నీ తగ్గించేసిన ప్రాణానికి ఒక్కసారిగా ఉప్పు కారం, నువ్వు పొడి, ఈ పొడి ఆ పొడి అన్నీ తగ్గుతుంటే ప్రాణానికి అంత హాయిగా ఉంటుంది కదా. ఇందాకే జ్యూస్ తాగారు కదండి, ఇప్పుడు తినేస్తున్నారంటే మీకు చూపించడానికి ఇప్పుడు తింటున్నాను. యాక్చువల్గా 9ంటికే జ్యూస్ తాగాలి, 12ంటికి తినాలి. ఇలా చేసుకుని మీకు నచ్చిన పద్ధతిలో అన్నాన్ని తగ్గించుకుని చక్కగా హాయిగా వండుకొని తినండి, మెయింటైన్ చేయండి. ఓకే, సో యమ్మీ లంచ్ అయిపోయింది. లంచ్ చేసేసాం 12ంటికి. తర్వాత ఏంటి, 12 తర్వాత ఏంటి పరిస్థితి అంటే 4 o'clock మీకు ఇష్టమైన ఏ స్నాక్ అయినా పర్లేదు, ఒక హెల్దీ స్నాక్ తీసుకుంటే తీసుకోండి, లేకపోతే ఫుల్ మక్కాని, లేకపోతే మీరు సమోసా తీసుకోవాలన్నా సమోసా తీసుకోవచ్చు. 7 o'clock to ఓకే. సో సాయంత్రం 4ంటికి ఆకలిస్తుంది కదండి, బజ్జీలు తినాలనిపిస్తాయి, పునుగులు తినాలనిపిస్తాయి, సమోసాలు తినాలనిపిస్తాయి. కాకపోతే ఏంటంటే ఏవైనా మీకు నచ్చింది ఏదైనా కాస్త ఒక పునుగు, 2 పునుగులు, లేకపోతే ఒక చిన్న సమోసా, లేకపోతే చిన్న 2 పకోడీ ముక్కలు. యాక్చువల్గా అవన్నీ తినకుండా హెల్దీ డైట్ ఏదైనా తింటే బెటర్ యాక్చువల్గా. ఎందుకంటే మనం మెయింటెనెన్స్లో ఉన్నాం, కొద్ది రోజులు అలాగే ఉండాలి కాబట్టి, అలాగే చేయాలి కాబట్టి ఇమీడియట్గా మళ్ళీ మనం పకోడీలకి, పునుగులకి, వీటికి వాటికి షిఫ్ట్ అవ్వకుండా ఒకవేళ తిన్నా కూడా కాస్త లైట్గా. ఓకే, వీ హ్యావ్ టు టేస్ట్ ఎవ్రీథింగ్ కదా, అన్నీ తినాలి కదండి, లేకపోతే ప్రాణం ఏమైపోతుంది కదా. సో అందుకని ఏమైనా తిన్నా కూడా మీరు ఇలాంటి ఫుడ్ ఏమైనా ఫ్రైడ్ ఐటెం తిన్నా కూడా మళ్ళీ అలా డిప్రైవ్ చేసే అక్కర్లేదు బాడీని, మళ్ళీ ఏమీ తినకుండా ఏమీ చేయకుండా అలా ఏమీ అక్కర్లేదు, అన్నీ తినాలి అంతే చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇవేమీ తినకుండా ఇలాగే ఉంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది డెఫినెట్గా, అన్డౌటెడ్లీ. యూ కెనాట్, అంటే ఒక వెయిట్ లాస్ జర్నీని కానీ ఒక మెయింటెనెన్స్ జర్నీని కానీ మనం కంటిన్యూ చేయాలి అంటే, సస్టైన్గా ఉండాలి అని అంటే వీ హ్యావ్ టు ఈట్ ఎవ్రీథింగ్, వీ హ్యావ్ టు టేస్ట్ ఎవ్రీథింగ్. లేకపోతే ప్రక్క వాళ్ళందరూ తింటూ ఇక్కడ 3 నెలలేమో వెయిట్ లాస్ జర్నీలోని, ఇంకొక 3 నెలలేమో మెయింటెనెన్స్ జర్నీ, ఇంతే నా లైఫ్, అసలు అలాంటివన్నీ ఏవి తినడానికి అసలు ఆస్కారమే లేదా
అసలు అవకాశమే లేదా రాధిక అంటే ఎలా ఉంటుంది? డెఫినెట్గా. కాకపోతే యూ హ్యావ్ టు ఈట్ ఎవ్రీథింగ్. అది కూడా 4ంటికి చెప్పారు కదా, ఒక సమోసా తినాలంటే ఒక సమోసా తినండి, ఒక టీ తాగండి, షుగర్ లేకుండా ఒక టీ తాగారనుకోండి, టీ సమోసా. లేదంటే నేను హెల్దీగానే తింటాను, ఈ మెయింటెనెన్స్లో కూడా ఐ విల్ నాట్ గో టు ఆల్ దట్, అవన్నీ నేను టచ్ చేయను అని అనుకుంటే హ్యాపీగా ఇలా మఖానా దొరుకుతుంది. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. బట్ ఇష్టపడే వాళ్ళు కూడా ఈ మఖానా అనేది దీన్ని కొంచెం గీలో వేయించేసుకుని ఒక 2-3 జీడిపప్పులు కానీ లేకపోతే పల్లీలు కానీ కొన్ని గుప్పడు పల్లీలు కానీ వేసుకుని అది స్నాక్గా సాయంత్రం 4ంటికి తినేయచ్చు హాయిగా. అవి కూడా అక్కర్లేదు అనుకుంటే హ్యాపీగా ఒక బౌల్ ఫ్రూట్, ఎనీ ఫ్రూట్, డోంట్ మిక్స్ ఆల్ ది ఫ్రూట్స్, బట్ ఏదైనా ఒక ఫ్రూట్. వాటర్మెలన్ తీసుకుంటే వాటర్మెలన్, జాంకాయ తింటే జాంకాయ, మామిడిపండు తింటే మామిడిపండు. అలా ఏంటంటే అన్ని ఫ్రూట్స్ని మిక్స్ చేసేసి ఒక బౌల్ చేసుకోకుండా ఏదైనా ఒక సింగిల్ ఫ్రూట్ని మనం ఒక బౌల్లో పెట్టుకుని అది కూడా సాయంత్రం 4ంటికి తినచ్చు. క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. యా చెప్పాను. సో అయితే 4 o'clockకి అలా ఒక టీ కాఫీ కానీ లేకపోతే ఒక చిన్న స్నాక్ కానీ మీకు నచ్చింది ఏదైనా కూడా 4ంటికి హాయిగా తినండి. ఓకే, డోంట్ డిప్రైవ్ యువర్ బాడీ. మిమ్మల్ని మీరు క్షోభ పెట్టేసుకోకండి ఏవి తినకుండా, చక్కగా తినండి అన్నీ. ఓకే, బట్ ఎప్పుడు ఎంత ఎలా. ఓకే, సో 4ంటికి అయిపోయింది. తర్వాత ఏంటి? ఇప్పుడు రోజులో 9 అయింది, 12 అయింది, 4 అయింది, ఇంకా సాయంత్రం మధ్యలో ఒకటి ఉంది కదా, రాత్రి ఏం చేస్తాం? ఎస్, రాత్రి అంటే రాత్రి అనకూడదండి, సాయంత్రం అనాలి దాన్ని. బికాజ్ 6-7 o'clock, 6 నుంచి 7 లోపల మనం ఏదైనా నైట్ తినేస్తాం కదా. ఆ నైట్ ఏంటంటే ఆనియన్ దోశ విత్ పల్లీ చట్నీ అండ్ తొక్కు తీయని కీరా స్లైసెస్. और क्या चाहिए? ఈవినింగ్ 7 o'clockకి అండ్ నైట్ 10 o'clock నైట్ తర్వాత చెప్తాను మీకు. ఓకే, 7 o'clock ఏంటంటే 2 దోశలండి. ఏం కావాలి జీవితానికి? ఇంకా 2 దోశలు పల్లీ చట్నీ కన్నా ఇంకేం కావాలి జీవితానికి చెప్పండి కదా. నాకైతే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. 2 దోశలు ఉల్లిపాయలు వేసుకుని, ఆనియన్ దోశ 2 దోశలు కొంచెం పల్లీ చట్నీ వేసుకుని తినమంటున్నారు, 2 కీర ముక్కలు పెట్టుకుని. సో అది ఏంటంటే ఆ దోశలు మీకు ఇష్టమైతే రెగ్యులర్ మామూలు దోశ ఉంటుంది కదా, మనం మామూలుగా బియ్యంతో మినపప్పుతో చేసుకున్న దోశలు ఉంటాయి కదా, కావాలంటే ఆ దోశలే తినండి. లేదు అటుకుల దోశ తినండి. లేదు ఇలాగా నేనైతే మల్టీగ్రెయిన్ దోశపిండి మాట ఇది అన్ని రకాల కొంచెం మల్టీగ్రెయిన్స్ అన్నీ కలిపి ఉంటాయి. ఇది మీకు మామూలుగా బయట అమ్ముతారు. అలాగే లేదంటే మనం కూడా కొంచెం అన్ని మిల్లెట్స్ వేసుకుని కావాలంటే ఇలా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకుని దీన్ని కాస్త నీళ్ళు వేసేసి కొంచెం ఉప్పు వేసేసి పల్చగా ఒక 2 దోశలు వచ్చినట్టుగా. ఇప్పుడు పల్లీ చట్నీ అంటున్నారు కాబట్టి మా వాడు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటాడు, అందుకే కొంచెం ఎక్కువ కలుపుతాను. సో నాకు 2 దోశలు వస్తాయి, వాడికి 2 దోశలు వచ్చేసాయి అనుకోండి, 4 దోశలు పల్లీ చట్నీ. అయితే ఈ పిండిని సో ఇప్పుడు ఏంటంటే మనం దోశలకు వచ్చేసాం కదా. ఈవినింగ్ అంటే దోశలు, నేను అదే అంటున్నాను కదా, మీకు ఏ దోశ కావాలంటే రాగి దోశ, ఏ దోశ కావాలంటే ఆ దోశ వేసుకోండి. మీకు నచ్చిన దోశ, మీరు ఇష్టపడే దోశ, మీరు డెలిష్ చేసే దోశ ఏదైనా వేసుకోండి. ఇది నేను మల్టీగ్రెయిన్ వేస్తున్నాను. సో దీంట్లో కొంచెం ఉప్పు వేసేసుకొని కొంచెం పల్చగా, ఎక్కువ తిక్కుగా వద్దు, పల్చగా వేయండి. అంతే. సో దీని మీద కొంచెం ఉల్లిపాయలు ఓకే వేసి యాజ్ యూజువల్గా మీరు నూనె నెయ్యి వేసుకోకపోయినా పర్వాలేదు, హాయిగా వస్తుంది. కాకపోతే కొంచెం ఒక్క చుక్క అలా వేశారనుకోండి, సో రాత్రికి ఇంక కాక లేకుండా మనం నేతి దోశలు తిన్నాం అన్న ఫీలింగ్తో పడుకుంటాం అన్నమాట. ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఎవ్రీ మీల్, ప్రతిదాన్ని ఎంజాయ్ చేయడం. సో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంజాయింగ్ స్మాల్ లిటిల్ మూమెంట్స్ కదా. చాలా మంచి చిన్న విషయాల్లోనే ఆనందాన్ని వెతుక్కోవడం. సో ఇదేంటంటే కాస్త నెయ్యి వేసుకున్నాం అనుకోండి, అలా అని చెంచాడు పోసేసుకోకండి, కాస్త నెయ్యి, అలా నెయ్యి లేకపోయినా కూడా హాయిగా ఉంటుంది. సో ఇవి దోశలు అయిపోతుంటాయి కదా. ఈ లోపల ఏంటంటే ఈ దోశలు ఎలా వేగుతున్నాయి, ఈ లోపల మనం పల్లీ చట్నీ చేసుకోవాలి కదా దోశల్లోకి. సో ఏంటంటే రోస్టెడ్ పల్లీ, ఈ పల్లీలు రోస్ట్ చేసుకుని ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇవి కొంచెం వేయించుకున్నాను పచ్చివాసన లేకుండా. సో ఇవి వేయించేసి కాస్త కళ్ళుప్పు వేసేసి మొత్తం గ్రైండ్ చేసేస్తాం. గ్రైండ్ చేసేసి కావాలంటే మీరు ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు, ఉల్లిపాయ వేసి కూడా గ్రైండ్ చేస్తారు. సో మీకు ఇష్టం లేదనుకోండి వెల్లుల్లిపాయ కూడా మీకు అక్కర్లేదంటే ఓన్లీ పల్లీలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసేసి పల్లీ చట్నీ చేసేసుకోవచ్చు. ఓకే,
ఈ దోశలు అయిపోతాయి. అదిగో సరే, మల్టీగ్రెయిన్ దోశ. సో ఆ దోశలు అయ్యే లోపల మనం చట్నీ కూడా చేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసేసి మీకు ఎంత కావాలంటే అంత. ఓకే, పచ్చిమిరపకాయలు వేసేసుకోండి, జీలకర్ర వేసేసేయండి. వేసేసి ఓకే, అవి కొంచెం నలిగిన వెంటనే మీకు నచ్చిన పద్ధతిలో, మీకు ఇష్టమైన పద్ధతుల్లో మీరు చేసుకోండి పల్లీ చట్నీ. సో యూజువల్గా ఏంటంటే ఇవి నేను తొక్క తీయను, తొక్కతో పాటు వేస్తాను. వేస్తే కాస్త ఆ విధంగా ఫైబర్ అందించేద్దామని బాడీకి. మొత్తం పల్లీలు వేసేసి, సో కొంచెం కళ్ళు కూడా వేసేసి మిక్సీ పెట్టేస్తాం. ఇది ఇలా అవుతున్నప్పుడే కొంచెం మీరు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఆ పొడికి అయిపోవాలి, ఉల్లిపాయలు వేస్తాం కాబట్టి. సో మధుస్మగ్ కొంచెం నీళ్ళు వేసేసి ఇలా అయిపోతుంది పల్లి చట్నీ. సరే, బాగా నలిగిపోతుంది. ఇవన్నీ కూడా చేసి చూపిస్తున్నావా బడాయి అనుకోకండి, కాకపోతే మెయింటెనెన్స్ డైట్ అని చూపిస్తున్నాను కదా, అందుకని వివరంగా అన్నీ చేసి చూపిస్తున్నాను. యాక్చువల్గా అయితే దోశలు ఏమంటారు, ఇలా పల్చగా దోశలు. ఇంకొక దోశ వేద్దాం. ఈ దోశలోని ఇంటి చట్నీ, టమాటో చట్నీ, అలా కొంచెం వెజిటబుల్ చట్నీ, అంటే ఏదైనా క్యాబేజ్ కానీ లేకపోతే ఆనపకాయ కానీ అలా ఏవైనా కాయగూరలు కూడా వేసుకుని మనం చట్నీ చేసుకోవచ్చు. అవైతే బెటర్ యాక్చువల్గా. ఇదిగో పల్లీ చట్నీ. దీనికి నేను ఇంకా తాలింపు అది ఏం వేయట్లేదు, కావాలంటే మీరు చక్కగా తాలింపు కూడా వేసుకోండి. ఇగో మేమైతే యూజువల్గా ఇలాగే తినేస్తాము. సో దీన్ని 1 స్పూను, 1.5 స్పూను. సో పల్లీ చట్నీ కదా అని ఎక్కువ వేసేసుకోకూడదు, టేస్టీగా ఉంటుంది, కాకపోతే ఎక్కువ తినకూడదు కదా. సో అందుకని 1 స్పూను, ఒక 2 స్పూన్లు. దోశకు 1 స్పూన్ అండి. ఓకే, సో నా మరి అంత కాంప్రమైజ్ అవ్వడం ఎందుకు. సో ఒక దోశకు 1 స్పూన్ తిన్నాం. తినేసి ఇదిగో దోశ కూడా అయిపోయింది. 2 దోశలు, పల్లీ చట్నీ, 4 కీరా ముక్కలు, తొక్క తీయని కీరా ముక్కలు. ఇవి పెట్టుకొని ఈ కీరా ముక్కని అలా కొరుకుని, ఏం బడాయమ్మా తినడం కూడా చూపిస్తావా ఏంటి ఉంటుందా, దీన్ని ఇలా పల్లీ చట్నీలో ఇలా ముంచుకొని, రామచంద్ర ప్రభో. సో 6:30-7ంటికి దోశలతో డిన్నర్ కూడా చేసేసాం. సో ఇవే దోశలు రోజు తినాలా అంటే అక్కర్లేదండి. ఇడ్లీ తినండి, ఒక 2 ఇడ్లీ తినండి, ఒక 2 పెసరట్లు తినండి, లేకపోతే మనం ఏమంటారు అది బేసిన్తో చేస్తాం కదా, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని శనగపిండితో పల్చగా అట్లు వేసుకుని తినండి. లేకపోతే 2 గోధుమ అట్లు పల్చగా. అంటే యాక్చువల్గా మనం చేయాల్సింది ఏంటంటే పిండి తగ్గించేసి కొంచెం వెజిటబుల్స్, ఉల్లిపాయలు అవన్నీ ఎక్కువ ఇంక్రీజ్ చేసేసుకుని అవి కొంచెం యాడ్ చేసి ఎక్కువ చేసుకుని పిండి తగ్గించేసి పల్చగా 2 అట్లు వేసుకుని చక్కగా టమాటా చట్నీ, పుదీనా చట్నీ. కాకపోతే మన జాడీల్లో ఉన్న చట్నీలు కాకుండా మన ఇంట్లో అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్న చట్నీలు అయితే బెటర్. ఇంకా తప్పదనుకోండి కొంచెం 1 స్పూన్ అలా వేసుకుందాం. ఓకే, సో డిన్నర్ కూడా అయిపోయింది. డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు వాకింగ్కి వెళ్ళి అటు తిరిగి ఇటు తిరిగి మన పనులన్నీ చేసుకుని ఒక 10 అవుతుంది. ఎప్పుడో 7ంటికో 6ంటికో తిన్నాము, ఆకలిస్తుంది. కానీ ఈ లోపల మాత్రం ఆ 3 లీటర్లు మంచినీళ్ళు మాత్రం ఏదో ఒక టైంలో మీరు 6ంటి లోపల ఫినిష్ చేసేసేయండి. సబ్జా గింజలు, బార్లీ నీళ్ళు ఏవో చెప్పాను కదా, ఆ 3 లీటర్లు 3.5 లీటర్లు. ఇప్పుడు ఇంకా సమ్మర్ కాబట్టి ఇంకా ఎక్కువ ఇంటేక్ మనం తీసుకోవచ్చు. బట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ 3 లీటర్లు 4 లీటర్లు అనేది నాకు వర్కౌట్ ఉంది, నాకు బాగానే ఉంది, నాకేమీ ఇబ్బంది కలిగించట్లా. ఎందుకంటే 6ంటి లోపలే తాగుతున్నాను కాబట్టి. మీకు అంత వాటర్ ఇంటేక్ మీకు హెల్త్కి మంచిది కాదు, లేకపోతే మీకు ఏమైనా కిడ్నీస్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఇంకేదైనా ఇతరత్ర ఇష్యూస్ ఉన్నాయి అన్నీ నీళ్ళు మేము తాగకూడదు అంటే మీరు మాత్రం దయచేసి తాగొద్దండి. ఏది చేసినా నేను రిపీటెడ్గా చెప్తున్నానండి, ఎలాంటి డైట్ చేసినా, ఏ డైట్ చేసినా, ఎలాంటి హెల్త్ టిప్స్ ఎవరైనా ఫాలో అయినా ఇంట్లో మన వంటింట్లో చేసుకునే చిన్న చిన్న హోమ్ రెమెడీస్, ఇంటి చిట్కాలు ఇవన్నీ పర్వాలేదు. కానీ ఇవి కాకుండా ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మాత్రం దయచేసి మీరు మీ డాక్టర్స్ని సంప్రదించి వాళ్ళు ఓకే అన్న తర్వాత, బికాజ్ మీ హెల్త్ కండిషన్స్ ఏవో ఎవరికి తెలియదు కదండి. ఎవరెవరో ఏదేదో చెప్తారు, మనం పాటించేస్తాం. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏమనిపిస్తుంది అంటే ఎలాగోలా సన్నబడతాం కదా, పోనీ ఈ విధంగా సన్నబడదాం, ఇంకోటి ఏదైనా చేస్తే సన్నబడతామేమో మనకు ఉంటుంది, నిజంగా ఆత్రత ఉంటుంది. ఎందుకంటే నాకు కూడా రకరకాల ఎక్కడ వెయిట్ లాస్, అసలు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు నేను రీల్స్ చూస్తున్నా, ఎక్కడ ఏం చూస్తున్నా నాకు ఓన్లీ ఇవి తప్పితే ఇంకేమీ కనిపించట్లా. అంటే మనం ఏది చూస్తూ ఉంటామో అదే మనకి సజెషన్స్లో వస్తూ ఉంటాయేమో. నాకు అసలు రీల్స్ పెట్టాలంటే
వెయిట్ లాస్ ఇన్ 10 days, వెయిట్ లాస్ ఇన్ 20 days, లేకపోతే ఇలా తింటే ఎలా, అలా తింటే ఎలా, ఇవే వస్తున్నాయి. కాబట్టి మన మైండ్ అలా ట్యూన్ చేసేసాం కాబట్టి ఎవరు ఏది చెప్పినా కూడా మనకు చేయాలనిపిస్తుంది. ఎవరు ఏం చెప్పినా కూడా ఏమో అందులో ఏముందో తగ్గుతామేమో అన్న ఫీలింగ్తో మనం అన్నీ చేయడానికి ట్రై చేస్తాం. కాకపోతే ఏది చేసినా కూడానండి మన డాక్టర్స్ని సంప్రదించి మన బాడీ కండిషను, మన హెల్త్ కండిషన్స్ మనం దృష్టిలో పెట్టుకుని ఏదైనా ప్రయత్నిద్దాం, ఏదైనా చేద్దాం. అది ఎందుకంటే ఒక్కొక్కసారి మంచి అనుకునేది చెడు కావచ్చు. ఎందుకు మనకు తెలియదు కదండి. ఎవరో ఏదో చెప్పారు కదా, వాళ్ళకి పనిచేస్తుంది కదా, మనకు కూడా పనిచేస్తుంది అని మనం చేయొచ్చు. అలాంటప్పుడు మన హెల్త్ని మనం రిస్క్లో పెట్టుకున్నట్టు అవుతుంది. ఎవరైనా కూడా, నో మ్యాటర్ హూ ఎవర్ ఇట్ ఇస్, ఈ యూట్యూబ్లో వచ్చే ఏ వీడియోస్ అయినా కూడా అన్నీ చూడండి. బట్ ఏదైనా మీరు ప్రయోగం చేయాలి అనుకున్నప్పుడు, ఏదైనా మీరు ఆ ఫుడ్ హ్యాబిట్స్కో లేకపోతే చిట్కాలకో వెళ్ళేటప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. డాక్టర్ని సంప్రదించి మీరు ఎలాంటి డెసిషన్స్ అయినా తీసుకోండి. నేను రిపీటెడ్గా చెప్తున్నాను ఇది. ఎందుకంటే మనకి సన్నబడాలనో లేకపోతే హెల్త్ బాగుండాలనో రకరకాల ఇష్టాలతోనో లేకపోతే తొందరగా తగ్గుతాంలే అన్న ఒక ఆలోచనతోనో రకరకాలవన్నీ ట్రై చేస్తూ ఉంటాం. దయచేసి అలా చేయకండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. సో మన హెల్త్ మనకే తెలుసు. మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనకే తెలుసు. పక్క వాళ్ళకి తెలియదు, ఎదురు వాళ్ళకి తెలియదు. వాళ్ళు చెప్తారు. అన్నీ వినండి, చూడండి. మీ బాడీకి ఏది సంబంధించి, మీ బాడీకి ఏది వర్క్ చేస్తోంది, మీ బాడీకి ఏది పనిచేస్తుంది అనేది మనమే డెసిషన్ తీసుకోవాలి, మనమే తెలుసుకోవాలి. ఎవరికీ తెలియదు. సో ఎందుకంటే రిపీటెడ్గా ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు నేను చెప్పినా కూడానండి అది నాకు పనిచేస్తుంది కాబట్టి, ఇప్పుడు 3 లీటర్ల నీళ్ళు నేను తాగుతున్నాను, 4 లీటర్ల నీళ్ళు నేను తాగుతున్నాను, నాకు పనిచేస్తుంది కాబట్టి మీకు పనిచేయాలన్న రూల్ ఏం లేదు కదా. మీకు ఇట్ డజంట్ వర్క్, మీకు పడకపోవచ్చు, అన్ని నీళ్ళు పడకపోవచ్చు, మీరు వర్కింగ్ ఉమెన్ అయి ఉండొచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళాల్సి ఉండొచ్చు, అన్ని నీళ్ళు తాగితే మీకు ఇబ్బంది కలగవచ్చు. ప్లీజ్ డోంట్. ఇంకా మనము అన్ని కిచెన్ లాక్ చేసేసేయాలి నన్ను అడిగితే. ఎవ్రీ ఫ్యామిలీ, ప్రతి ఇంట్లోనూ 7ంటికి కిచెన్ కట్టేసేయాలి. కిచెన్లోకి అసలు రాకూడదు, ఎవరూ రాకూడదు కిచెన్లోకి, కట్టేసేయాలి అసలు. సో లాక్ అంటే గ్యాస్కి తాళం వేసే ప్రక్రియ ఏదైనా ఉంటే బాగుండు, తాళం వేసేసి పడుకోవచ్చు. సో అయితే 7ంటికి తినేసిన తర్వాత ఇంకా ఏదో రకరకాల పనులు చేసుకుంటాం, వాకింగ్కి వెళ్తాం, ఇంకేదో చేస్తాం, బయటకు వెళ్తాం, పనులు చేసుకుంటాం, అన్నీ అవుతున్నాయి. ఇంకా 10 అయ్యేసరికి ఆకలిస్తుంది ఆబ్వియస్లీ. అండ్ నైట్ 10 o'clock ఆకలి అనిపిస్తే 2 డ్రై అంజీర్ తీసుకోండి. రాత్రి 10ంటికి ఆకలి వేస్తే జస్ట్ ఇన్ కేస్ మీకు తినాలనిపిస్తే ఇక నా వల్ల కాదు, చాలా ఆకలిగా ఉంది అంటే ఇగో ఇలా 2 డ్రై అంజీర్ 2 ఉంటాయి ఇవి, ఈ 2 తీసుకుని తినండి. బాగా ఆకలి అనిపిస్తే అవాయిడ్ చేస్తే వెల్ అండ్ గుడ్. ఐ అవాయిడ్. సో అవాయిడ్ చేస్తే వెల్ అండ్ గుడ్. బట్ బాగా ఒక్కొక్కసారి ఆకలిస్తుందండి నిజంగానే. ఒక్కొక్కసారి 10ంటికి బాగా ఆకలిస్తుంది. అప్పుడు ఒక డేట్ కానీ, ఒక 2 అంజీర్ కానీ, అలా ఏదైనా ఒక డ్రై ఫ్రూట్ తినడానికి ట్రై చేస్తాను. లేదంటే ఒక పండు తింటాను, ఫుల్ పండు, ఒక జాంకాయ ముక్కో లేకపోతే ఒక చిన్న యాపిల్ ముక్కో. అలా బాగా ఆకలి వేస్తే మాత్రం అలాగే పడుకుని పోకండి, హాయిగా తినండి. బట్ మ్యాక్సిమం తినకుండా ఉంటే బెటరు. అన్నీ బెటర్ ఏం తినకుండా ఉంటాయి, కానీ అలా ఉండలేం కదా. సో అదనమాట మెయింటెనెన్స్ డైట్. అండ్ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ వినీలా గారు ఫర్ లెటింగ్ మీ డూ దిస్ వీడియో. అంటే వారు నేను ఇలా వీడియో చేస్తానండి మెయింటెనెన్స్ గురించి అందరూ అడుగుతున్నారంటే తప్పకుండా మీరు చెయ్యండి అని చెప్పి, బికాజ్ ఇలా చెప్పకూడదు యాక్చువల్గా. ఒక డే మీల్ని మొత్తం వారు మీరు తప్పకుండా పెట్టండి శృతి గారు, మీరు బాగా చేస్తున్నారు, అందరికీ రీచ్ అవుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది, ప్లీజ్ గో అహెడ్, మీరు చెయ్యండి అని నన్ను ప్రోత్సహించి నాకు ఈ వాయిస్ నోట్ పంపించినందుకు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అండ్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. అండ్ సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ శృతిరాగాలు. మర్చిపోయాను, శృతిరాగాల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అక్కడ బెల్ ఉంటుంది, ఆ బెల్ని టక్కిమని కొడితే నా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. మీరు బెల్ కొట్టడం మర్చిపోతున్నట్టున్నారు. అలాగే సరేలే తర్వాత లైక్ చేద్దాంలే, తర్వాత సబ్స్క్రైబ్ చేద్దామని అని కూడా మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకు కూడా చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ శృతిరాగాలు. మరొక మంచి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ శృతిరాగాలు. నమస్తే.